సమయంలో రాజకీయాలు సహజమేనని, కానీ ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని, సాధ్యమైనంత వరకు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు. మోదీ తనకు వ్యక్తిగత బంధువు కాదని, దేశ ప్రధాని కాబట్టే ప్రాంత అభివృద్ధి కోసం ఆయనను కలుస్తున్నానని తెలిపారు. ప్రాంత ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తారని, తనకు వ్యక్తిగత పైరవీలు లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. నిర్మల్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా. ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో, రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి, తప్పకుండా చేయగలిగింది చేస్తాం. దీంట్లో రాజకీయాలు లేవు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన మీద విశ్వాసం ఉంచి మనకు ఓట్లేసిన ప్రజలకు మేలు జరగాలి అనంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అనంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ఆ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. నేను పైరవీల కోసం పోను. పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, 4 కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము తట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిని కలిసినా, నేను వెళ్ళినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు నా సహచర మంత్రులను కూడా తీసుకెళ్తున్నా. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సిల్హౌట్లో జిల్లాలోని గోవెన్ ఘాట్లో హిందూ ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటన ఉపాధ్యాయుడి కుటుంబంతో పాటు సమీపంలోని మైనార్టీ కుటుంబాల్లో తీవ్ర భయాందోళనకు రేకెత్తించింది. దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దుండగులు ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో ఇంట్లోనే ఉన్న ఉపాధ్యాయుడి కుటుంబం ఆ ఇంటి నుంచి బయటపడేందుకు తీవ్ర ఇబ్బంది పడింది. సికింద్రాబాద్ శతాబ్దాలుగా ఉన్న ప్రత్యేక చరిత్ర ఎవరూ మర్చిపోలేరని మాజీ మంత్రి సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్కు చెందిన నార్త్ జోన్ ప్రాంతాలను తీసుకెళ్లి మల్కాజ్గిరిలో కలిపేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సికింద్రాబాద్ అస్తిత్వానికే ప్రమాదంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతోని, నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరూ కులాలకు, మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏమి అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు.
ధర్మపురి అరవింద్ మరోసారి వివాదాస్పద వాక్యాలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందని అనుమానం ఉంటే వెళ్లి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉద్దేశించి అన్నారు. నిజామాబాద్ ను ఇందూర్ గా పిలవాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. నిజాం ఒక హంతకుడిని, అలాంటి వ్యక్తి పేరును నిజామాబాద్ కు ఎందుకు పెట్టుకుంటున్నారని అన్నారు. ఇందూర్ అనే పేరు ఎలా వచ్చిందన్న దానిపై చారిత్రక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్ పేరు మార్చి ఇందూర్ గా చేయాలని తీర్మానం చేసి ఏబీవీపీ నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి పంపిస్తామని తెలిపారు. ये देश का नाम हिंदुस्तान है, हिंदुस्तानी रहेगा और इसका नाम, ये शहर का नाम इंदूर था, आगे चल के इंदूर बनेगा. बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला, वो टेम्परेरी रहेगा, इसमें उछलने का जरूरत नहीं है. बिल्कुल बनेगा इंदूर. लास्ट टाइम थोड़े में मिस हो गया. रेजोल्यूशन बना के वो बुड्ढे को फार्म हाउस को बेचते थे, रेजोल्यूशन म्युनिसिपालिटी के. लास्ट टाइम थोड़े में मिस हो गया, ये बार मिस नहीं होगा. जितने सीट जरूरत है ना, उससे 15-20% ज्यादा ही जीतने का हम प्लान कर रहे. और फर्स्ट रेजोल्यूशन जब नया म्युनिसिपालिटी बैठेगा, कॉर्पोरेशन बैठेगा, नाम बदलने का रहेगा और सीधा रेवंत के दफ्तर में भिजाया जाएगा. तो आपसे आप लोग भी इंदूर का नाम धीरे धीरे आदत कर लो. जितना जल्दी आदत करे तो उतना अच्छा है. हजम कर लो. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జర్నలిస్టుల అరెస్టులపై స్పందించారు. ఒకప్పుడు సంపూర్ణమైన ఆధారాలతో మీడియాలో వార్తలు వచ్చేవని, ఇప్పుడు ఊహించి కథనాలు రాస్తున్నారని తెలిపారు. ఊహాజనిత కథనాల వల్ల నాయకులు, అధికారులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఒక కేబినెట్ మంత్రి బయటకు వచ్చి విషం ఇచ్చి చంపమని అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని అన్నారు. మీడియాకు తాము వ్యతిరేకం కాదని, ఆధారాలు లేకుండా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వార్తలు రాయవద్దని కోరారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ కథనం, ఆ కథనం తర్వాత జరిగినటువంటి అరెస్టులు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ఎందుకంటే నేను ఒక అధికార ప్రతినిధిగా, మీడియాతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరూ దగ్గర వాళ్ళే. ఈ కథనం వచ్చుడే ఒక బాధాకరమైన విషయం, తర్వాత ఈ అరెస్టులు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్యులే బయటకు వచ్చి నాకు ఇంత విషయం ఇచ్చి సంపరాదని, మీకు అంత కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒకప్పుడు జర్నలిజంలో సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలతోటే కథనాలు కానీ వార్తలు కానీ రాసేవారు. ఇప్పుడు ఊహించి ఇలా జరుగుతుందేమో, ఇలా జరిగి ఉండవచ్చేమో అన్న విధంగా మనం కథనాలు రాయడంతో ఒక మంత్రిగా ఉన్నటువంటి వారే ఇట్లా వచ్చి వాళ్ళు బాధపడుతున్నారంటే, మరి ఒక ఉన్నత చదువుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారిని, మరి ఆమె కుటుంబంలో కానీ ఆమె సమాజంలో ఆమె పనిచేసే వ్యవస్థలో కూడా ఆమె ఎటువంటి పరిస్థితులకు ఎదురవ్వాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి రావడం వల్లనే దీనికి ఎక్కడో కాడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఆఫ్ ద రికార్డ్ కథనాల కన్నా ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కానీ ఎక్కడో కాడ ఇది ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో మీడియా చాలా ఇంపార్టెంట్. మీడియా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. నాయకుల మీద కథనాలు తప్పంటలేను. నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడు, అధికారులు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారం చేసినప్పుడు ఒక కథనం వస్తే తప్పు పట్టరు. దానివల్ల ఏంటంటే అందరూ, మిగతా అధికారులు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ తప్పులు చేయకుండా ఉంటారు. ఈ కథనాలు రావడం ప్రజలు స్పందిస్తారు కాబట్టి.
కానీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఇది కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకే పార్టీ కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తే వాస్తవాలు లేకుండా అందరికీ ఇబ్బంది, వారి కుటుంబ సభ్యులకు, వారు ఉంటున్నటువంటి వ్యవస్థలకు కానీ. ఈరోజు అదే విధంగా జర్నలిస్ట్ మిత్రులు అరెస్ట్ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా బాధపడి ఉంటారు. సో ఇవన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. రానున్న రోజులలో వీలైనంత వరకు వాస్తవాలే తెలియజేయండి ప్రజలకు. వీలైనంత వరకు ఈ ఆఫ్ ద రికార్డ్ కథనాలు, ఊహించి రాసేటువంటి కథనాలు, ఎందుకంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎక్స్లో వచ్చినటువంటి కొంతమంది రాజకీయంగా లబ్ధి కొరకు చేస్తున్నటువంటి ఒకెత్తు చూడొచ్చు. కానీ ప్రజలు నమ్మే అటువంటి ఛానళ్ళు కానీ, ప్రజలు నమ్మే అటువంటి వార్తాపత్రికలు కానీ ఇటువంటి కథనాలు రాకూడదని కోరుకుంటున్నారు, రాయకూడదని కూడా కోరుకుంటున్నారు జర్నలిస్ట్ మిత్రులను. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, నాలాంటి వాళ్ళైనా ఈరోజు ఒక సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి రావడానికి కారణమే మీడియా సంస్థలు. మా అందరికీ అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి అవకాశాలతోటి మేము ప్రజలకు సుపరిచితులమై ఈరోజు ఈ స్థానంలోకి వచ్చినాం. కాబట్టి మీడియా అన్నా, మీడియా సోదరులన్నా, జర్నలిస్ట్ మిత్రులన్నా మాకు చాలా అభిమానం ఉంది. కానీ ఈ వ్యవస్థను నడపాలంటే ఇటువంటి కథనాల ద్వారా వ్యవస్థ నడిచే పరిస్థితి లేదు. దీనివల్ల నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ సమాజంలో ముఖ్యంగా అందరి మీద ఉంది. ఎస్పెషల్లీ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మీడియా సంస్థ అధినేతల మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్లో బిజ్నూర్లో ఓ శునకం 3 రోజులుగా హనుమంతుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వార్తల్లో నిలిచింది. సుమారు 4 రోజులుగా ప్రదక్షిణలు చేయడంతో అలసిపోయి ఓ మూలన కూర్చుంది. దీనిని దైవలీలగా భావించిన వేలాది మంది భక్తులు శునకానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. వైద్యులు దాన్ని పరీక్షించి ఎటువంటి అనారోగ్యం లేదని తేల్చారు. निकलते रहो। अरे छुओ मत ना। चलते रहो। మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో వేలాది వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం ఘట్టమ్మ దేవాలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు వాహనాలను పార్కింగ్ స్థలాల వైపు మళ్లించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. అటు ఘట్టమ్మ ఆలయం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. కాగా మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు వైభవంగా జరగనుంది. ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమేనని, కానీ ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని, సాధ్యమైనంత వరకు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు. మోదీ తనకు వ్యక్తిగత బంధువు కాదని, దేశ ప్రధాని కాబట్టే
ప్రాంత అభివృద్ధి కోసం ఆయనను కలుస్తున్నానని తెలిపారు. ప్రాంత ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తారని, తనకు వ్యక్తిగత పైరవీలు లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. నిర్మల్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా. ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి, తప్పకుండా చేయగలిగింది చేస్తాం. దీంట్లో రాజకీయాలు లేవు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన మీద విశ్వాసం ఉంచి మనకు ఓట్లేసిన ప్రజలకు మేలు జరగాలి అనంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో ఇంకా నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అనంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ఆ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. నేను పైరవీల కోసం పోను. పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము తట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిని కలిసినా, నేను వెళ్ళినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు నా సహచర మంత్రులను కూడా తీసుకెళ్తున్నా. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సిల్హౌట్లో జిల్లాలోని గోవెన్ ఘాట్లో హిందూ ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటన ఉపాధ్యాయుడి కుటుంబంతో పాటు సమీపంలోని మైనార్టీ కుటుంబాల్లో తీవ్ర భయాందోళనకు రేకెత్తించింది. దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దుండగులు ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో ఇంట్లోనే ఉన్న ఉపాధ్యాయుడి కుటుంబం ఆ ఇంటి నుంచి బయటపడేందుకు తీవ్ర ఇబ్బంది పడింది. సికింద్రాబాద్ శతాబ్దాలుగా ఉన్న ప్రత్యేక చరిత్ర ఎవరూ మర్చిపోలేరని మాజీ మంత్రి సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్కు చెందిన నార్త్ జోన్ ప్రాంతాలను తీసుకెళ్లి మల్కాజ్గిరిలో కలిపేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సికింద్రాబాద్ అస్తిత్వానికి ప్రమాదంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యత భావంతోని నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏమి అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. ధర్మపురి అరవింద్ మరోసారి వివాదాస్పద వాక్యాలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన
శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందని అనుమానం ఉంటే వెళ్లి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉద్దేశించి అన్నారు. నిజామాబాద్ ను ఇందూర్ గా పిలవాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. నిజాం ఒక హంతకుడిని, అలాంటి వ్యక్తి పేరును నిజామాబాద్ కు ఎందుకు పెట్టుకుంటున్నారని అన్నారు. ఇందూర్ అనే పేరు ఎలా వచ్చిందన్న దానిపై చారిత్రక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్ పేరు మార్చి ఇందూర్ గా చేయాలని తీర్మానం చేసి ఏబీవీపీ నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి పంపిస్తామని తెలిపారు. ये देश का नाम हिंदुस्तान है, हिंदुस्तानी रहेगा और इसका नाम, ये शहर का नाम इंदूर था, आगे चल के इंदूर बनेगा. बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला, वो टेम्परेरी रहेगा, इसमें उछलने का जरूरत नहीं है. बिल्कुल बनेगा इंदूर. लास्ट टाइम थोड़े में मिस हो गया. रेजोल्यूशन बना के वो बुड्ढे को फार्म हाउस को बेचते थे, रेजोल्यूशन म्युनिसिपालिटी से. लास्ट टाइम थोड़े में मिस हो गया, ये बार मिस नहीं होगा. जितने सीट जरूरत है ना, उससे 15-20% ज्यादा ही जीतने का हम प्लान कर रहे. और फर्स्ट रेजोल्यूशन जब नया म्युनिसिपालिटी बैठेगा, कॉर्पोरेशन बैठेगा, नाम बदलने का रहेगा और सीधा रेवंत के दफ्तर में भिजाया जाएगा. तो आपसे आप लोग भी इंदूर का नाम धीरे धीरे आदत कर लो. जितना जल्दी आदत करे तो उतना अच्छा है. हजम कर लो. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జర్నలిస్టుల అరెస్టులపై స్పందించారు. ఒకప్పుడు సంపూర్ణమైన ఆధారాలతో మీడియాలో వార్తలు వచ్చేవని, ఇప్పుడు ఊహించి కథనాలు రాస్తున్నారని తెలిపారు. ఊహాజనిత కథనాల వల్ల నాయకులు, అధికారులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఒక కేబినెట్ మంత్రి బయటకు వచ్చి విషం ఇచ్చి చంపమని అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని అన్నారు. మీడియాకు తాము వ్యతిరేకం కాదని, ఆధారాలు లేకుండా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వార్తలు రాయవద్దని కోరారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ కథనం, ఆ కథనం తర్వాత జరిగినటువంటి అరెస్టులు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ఎందుకంటే నేను ఒక అధికార ప్రతినిధిగా, మీడియాతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరూ దగ్గర వాళ్ళే. ఈ కథనం వచ్చుడే ఒక బాధాకరమైన విషయం, తర్వాత ఈ అరెస్టులు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్యులే బయటకు వచ్చి నాకు ఇంత విషయం ఇచ్చి సంపరాదని, మీకు అంత కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒకప్పుడు జర్నలిజంలో సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలతోటి కథనాలు కానీ వార్తలు కానీ రాసేవారు. ఇప్పుడు ఊహించి ఇలా జరుగుతుందేమో, ఇలా జరిగి ఉండవచ్చేమో అన్న విధంగా మనం కథనాలు రాయడంతో ఒక మంత్రిగా ఉన్నటువంటి వారే ఇట్లా వచ్చి వాళ్ళు బాధపడుతున్నారంటే, మరి ఒక ఉన్నత చదువుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారిని, మరి ఆమె కుటుంబంలో కానీ, ఆమె సమాజంలో ఆమె పనిచేసే వ్యవస్థలో కూడా ఆమె ఎటువంటి పరిస్థితులకు ఎదురవ్వాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి రావడం వల్లనే దీనికి ఎక్కడో కాడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఆఫ్ ద రికార్డ్ కథనాల కన్నా ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కానీ ఎక్కడో కాడ ఇది ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో మీడియా చాలా ఇంపార్టెంట్. మీడియా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. నాయకుల మీద కథనాలు తప్పంటలేను. నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడు, అధికారులు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారం చేసినప్పుడు ఒక కథనం వస్తే తప్పు పట్టరు. దానివల్ల ఏంటంటే అందరూ, మిగతా అధికారులు కానీ, మిగతా రాజకీయ నాయకులు కానీ తప్పులు చేయకుండా ఉంటారు. ఈ కథనాలు రావడం ప్రజలు స్పందిస్తారు కాబట్టి. కానీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా, ఇది కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకే పార్టీ కానీ,
ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తే వాస్తవాలు లేకుండా అందరికీ ఇబ్బంది, వారి కుటుంబ సభ్యులకు, వారు నివసిస్తున్నటువంటి, వారు ఉంటున్నటువంటి వ్యవస్థలకు కానీ. ఈరోజు అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులు అరెస్ట్ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా బాధపడి ఉంటారు. సో ఇవన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. రానున్న రోజులలో వీలైనంత వరకు వాస్తవాలే తెలియజేయండి ప్రజలకు. వీలైనంత వరకు ఈ ఆఫ్ ద రికార్డ్ కథనాలు, ఊహించి రాసేటువంటి కథనాలు, ఎందుకంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎక్స్లో వచ్చినటువంటి కొంతమంది రాజకీయంగా లబ్ధి కొరకు చేస్తున్నటువంటి ఒక ఎత్తు చూడొచ్చు. కానీ ప్రజలు నమ్మే అటువంటి ఛానళ్ళు కానీ, ప్రజలు నమ్మే అటువంటి వార్తాపత్రికలు కానీ ఇటువంటి కథనాలు రాకూడదని కోరుకుంటున్నారు, రాయకూడదని కూడా కోరుకుంటున్నారు జర్నలిస్ట్ మిత్రులను. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, నాలాంటి వాళ్ళైనా ఈరోజు ఒక సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి రావడానికి కారణమే మీడియా సంస్థలు. మా అందరికీ అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి అవకాశాలతోటి మేము ప్రజలకు సుపరిచితులమై ఈరోజు ఈ స్థానంలోకి వచ్చినాం. కాబట్టి మీడియా అన్నా, మీడియా సోదరులన్నా, జర్నలిస్ట్ మిత్రులన్నా మాకు చాలా అభిమానం ఉంది. కానీ ఈ వ్యవస్థను నడపాలంటే ఇటువంటి కథనాల ద్వారా వ్యవస్థ నడిచే పరిస్థితి లేదు. దీనివల్ల నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ సమాజంలో ముఖ్యంగా అందరి మీద ఉంది. ఎస్పెషల్లీ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మీడియా సంస్థ అధినేతల మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్లో బిజ్నూర్లో ఓ శునకం 3 రోజులుగా హనుమంతుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వార్తల్లో నిలిచింది. సుమారు 4 రోజులుగా ప్రదక్షిణలు చేయడంతో అలసిపోయి ఓ మూలన కూర్చుంది. దీనిని దైవలీలగా భావించిన వేలాది మంది భక్తులు శునకానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. వైద్యులు దాన్ని పరీక్షించి ఎటువంటి అనారోగ్యం లేదని తేల్చారు. निकलते रहो देख निकलते रहो। अरे छुओ मत माँ, चलते रहो। మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో వేలాది వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం ఘట్టమ్మ దేవాలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు వాహనాలను పార్కింగ్ స్థలాల వైపు మళ్లించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. అటు ఘట్టమ్మ ఆలయం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. కాగా మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు వైభవంగా జరగనుంది. Thank you.